హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి కెఫిన్ టెక్ అనే కంపెనీ నుంచి ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి అయితే ప్రెజెంట్ వీళ్ళైతే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. అలాగే అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ అనే క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అయితే ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్న వారికి అయితే వెంటనే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ కమింగ్ టు ద నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ 0 to 2 years హైదరాబాద్. ఈ యొక్క కంపెనీ నుంచి చాలా రోజుల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. కెఫిన్ టెక్ కంపెనీ నుంచి 0 to 2 years అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఏదైనా అదర్ డొమైన్ నుంచి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. అయితే వీళ్ళు వచ్చేసి మనకైతే వాక్ ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఇక్కడ చూసుకోండి, రైట్ దిస్ బిలో డీటెయిల్స్ ఇన్ యువర్ రిజ్యూమ్స్ ఫస్ట్ వేల్. రిపోర్టింగ్ పర్సన్ వచ్చేసి హెచ్ఆర్ లక్ష్మణ్. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే మీ రిజ్యూమ్ వచ్చేసి మీ యొక్క రిజ్యూమ్ టాప్ బాటంలో కానీ అక్కడ వచ్చేసి హెచ్ఆర్ లక్ష్మణ్ అని చెప్పేసి మీరైతే నేమ్ అయితే మెన్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. టోటల్గా వేకెన్సీ కింద చూసుకుంటే మనకి 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. 0 to 2 years అండ్ సిటీసీ కింద చూసుకుంటే 1.7 LPA నుంచి 2.5 LPA వరకు మీకైతే పరాణం ప్యాకేజ్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ కూడా మనకు వచ్చేసి హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో అయితే మీరైతే వర్క్ చేస్తారు. గచ్చిబౌలి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ ఛాన్స్ అయితే లేదు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 23rd ఇచ్చారు, బట్ అక్కడ స్టార్టింగ్లో మాత్రం 22nd ఉంది. ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా చూసుకోండి, కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్, సెలెనియం ప్లాట్ నెంబర్ 31 and 32, టవర్ బి, సెర్లింగపల్లి, నానకర్మ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్, తెలంగాణ. ప్రిఫర్డ్ వచ్చేసి ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ కింద చూసుకుంటే మరొకసారి 0 to 2 years. రిక్రూటర్కి సంబంధించి రెస్పాన్స్ ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. లుకింగ్ ఫర్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఐఎస్, ఫ్రెషర్స్ ఆల్సో క్యాన్ అప్లై. స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్ హూ ఈజ్ కంఫర్టబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. నో ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అంటే కంపెనీ వాళ్ళు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం లేదు, మీరే ఓన్గా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. రైట్ దీస్ బిలో డీటెయిల్స్ ఇన్ యువర్ రిజ్యూమ్స్ ఫస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను. రిజ్యూమ్ టాప్ బాటమ్ వచ్చేసి హెచ్ఆర్ లక్ష్మణ్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ రోల్ వచ్చేసి మీరు అయితే డేటా ఎంట్రీ కింద అయితే వర్క్ చేస్తారు ఎంఐఎస్ రోల్ కింద. అండ్ అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్తో క్వాలిఫికేషన్ సరిపోతుందండి, అంతకుమించి అదర్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎనీ గ్రేడ్ క్వాలిఫికేషన్ పాస్ అవుట్ అయ్యండి, మీకు ఎక్సెల్ పైన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, ఇంకా పవర్ పాయింట్ కావచ్చు, వీటన్నింటిపైన మీకు మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఫ్రెషర్స్కి ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళని కొంచెం ఇంటర్వ్యూ అయితే డెప్త్గా చేస్తారు. అయితే వీళ్ళు ప్రిఫర్డ్ ఇమీడియట్గా ఇంటర్వ్యూ అంటే ఇమీడియట్గా జాయినింగ్ అయితే చేసుకుంటారు కాబట్టి ఇంటర్వ్యూ కూడా అంత ఎక్కువగా అయితే ఉండదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతామండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మీకు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, ఈ మెయిల్ ఐడికి మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఫర్దర్గా వచ్చేసి. కాబట్టి ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యే వారికి అయితే తప్పకుండా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.